ఒక ఊరిలో శేషయ్య అనబడే పేద రైతు ఉండేవాడు. ఆయన భార్య మంగమ్మ. చాలా కాలం వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు కావాలని ఆ రోజుల్లో తీర్థయాత్రలు తిరిగేవారు. పుణ్య నదుల్లో స్నానాలు చేసేవాళ్ళు, దేవుళ్ళకు మొక్కేవారు. అలా వెళ్తూ వెళ్తూ తిరుపతి ఏడుకొండల వాడిని కూడా దర్శించి కోరికను తెలిపారు. మందులు వాడుతూ కూడా. ఎప్పట్లా కాకుండా అప్పుడు ఎక్కువగా యాత్రలు చేస్తూ పూజలు చేసేవారు అనమాట. తిరుపతి నుండి తిరిగి వచ్చిన తర్వాత 2 నెలలకు మంగమ్మ గర్భవతి అయింది. ఒక మగ శిశువు పుట్టాడు. తమకు పిల్లలు పుట్టడం ఈ వెంకటేశ్వర స్వామి దయ అని చెప్పి ఆ బాలునికి వెంకన్న అని పేరు పెట్టారు. చాలా ప్రేమగా పెంచుకున్నారు. అతనికి పెళ్ళిడు వచ్చింది. పెళ్లి చేయాలని అనుకుని బంధువుల పిల్లనే పెళ్లి చేశాడు. చేస్తే ఆ వెంకన్నను గుర్రం మీద ఊరేగించాలి అనుకున్నాడు. అంటే లేక పుట్టాడు, పెళ్లి చేశారు కాబట్టి. గుర్రం కోసం ఎందరినో అడిగితే కాసిం అని ఒక మహమ్మదీయుడు అనమాట. అతను గుర్రాలను కొనడం అమ్మడం చేస్తాడు. అతని పనే అది. సరే, అతన్ని గుర్రం అడిగారు. పని కాగానే ఇస్తానని చెప్పి 100 రూపాయలు ఇస్తానని చెప్పి గుర్రం తీసుకున్నాడు. మళ్ళీ ఇస్తానని చెప్పి వెంకన్నని గుర్రం మీద ఎక్కించి వీధుల్లో తిప్పుతూ ఉంటే దురదృష్టవశాస్తు ఏం జరిగింది, ఆ గుర్రం తిరుగుతూనే ఆ వీధిలో కింద పడి మరణించింది. పాపం శేషయ్య మరణించిన గుర్రాన్ని గురించి చెప్పడానికి కాసిం దగ్గరికి వెళ్ళి చెప్పాడు. మరో గుర్రాన్ని కొనిస్తానండి, గుర్రం ఇలా మరణించిందంటే ఒప్పుకోలేదు కాసిం. అదేం పద్ధతి, నేను నీకు ఇచ్చాను కదా, ఆ గుర్రమే నాకు కావాలి, వేరే గుర్రం వద్దు అని ఖచ్చితంగా చెప్పాడు. అదేంటి, చనిపోయిన గుర్రాన్ని ఎలా తీసుకొస్తాను, నేను ఇంకో గుర్రం కొనిస్తాను అన్నాడు. అదంతా నాకు అనవసరం, నువ్వు ఊరేగింపు అవగానే నా గుర్రం నాకు ఇస్తానన్నావు, నువ్వు అనుకున్న విధంగానే నా గుర్రం నాకు ఇవ్వు, నేను ఇచ్చిన గుర్రం నాకు ఇవ్వు, నా గుర్రం నాకు ఇవ్వు అని గొడవ చేయడం ప్రారంభించాడు. ఇవ్వకపోతే మర్యాద రామన్న గారికి చెప్తానన్నాడు అతనే కాసిం. శేషయ్య దిగులు పడ్డాడు. కాసిం పెట్టిన పేచీ ఎలా తీర్చాలి అనుకున్నాడు. ఇక మర్యాద రామన్న గారి దగ్గరికి తనే వెళ్ళి కాసిం కన్నా ముందు వెళ్ళి చెప్పాడు. చెప్తే కాసిం గుర్రం గురించి, కాసిం పెట్టే పేచీ గురించి విన్నాడు. అతను క్షణం ఆలోచించాడు. సరే, శేషయ్య తీర్పు 1 వారం రోజుల తర్వాత ఇస్తాను, ఈలోగా కాసింని పిలిచి మాట్లాడతాను అన్నాడు. నువ్వు ఒక పని చెయ్యి, ఈలోపు 10-15 కొండలు మీ ఇల్లు దగ్గరికి చేర్చి తలుపు వేసి ఆ కొండలు ఒకదాని మీద ఒకటి పెట్టి తలుపు కానించి తలుపు వేయి. తర్వాత కాసిం నీ వద్దకు వచ్చి నేను రమ్మన్నట్టుగా చెప్తాడు, ఇద్దరు కలిసి రండి, అప్పుడు తీర్పు చెప్తాను అన్నాడు. శేషయ్యకి ఏమీ అర్థం కాలేదు. తీర్పు చెప్పమంటే కొండలు కొనమంటున్నాడు ఏంటి అనుకున్నాడు. సరే, శేషయ్య తల ఊపాడు. కాసింతో నువ్వు ఎప్పట్లాగానే ఉంటూ అతన్ని మీ ఇంటికి రమ్మనుమను, నువ్వు తలుపు దగ్గరకు నొక్కిపెట్టి లోపలే ఉండు, అదే నువ్వు చేయాల్సిన పని అని చెప్పాడు. ఇక శేషయ్య ఏం ఆలోచించలేదు. మర్యాద రామన్న గారు చెప్పినట్లుగానే కొండలు తెచ్చాడు. తలుపుకి చారగిల వేసి కొండలు ఒకదాని మీద ఒకటి బోర్లించి తలుపు కానుకొని నిలబడ్డాడు. తర్వాత పెరటిదారిని వెళ్ళి కాసింని మర్యాద రామన్న గారు తీసుకురమ్మన్నారు, ఇద్దరినీ కలిసి ఒకేసారి రమ్మన్నారని చెప్పాడు. సరే అని చెప్పి కాసిం అన్నాడు. తన గుర్రం గురించి అనుకున్నాడు. సమయానికి శేషయ్య కాసిం ఇంటికి వెళ్ళలేదు. అనుకున్న వేళకి రాలేదేంటి శేషయ్య, ఇద్దరినీ కలిసి రమ్మన్నారు కదా అని కాసిం శేషయ్య ఇంటికి వచ్చాడు. బాయ్ శేషయ్య రాలేదేంటి, మర్యాద రామన్న గారి దగ్గరికి వెళ్దాంరా అని చేరగిల వేసిన తలుపును తోశాడు. వెంటనే తలుపు కానించి ఉన్న కొండలు కింద పడి పగిలి ముక్కలైపోయాయి. అప్పుడు కాసిం లోపలికి వచ్చి, అరే కొండలు పగిలాయే ఏంటి, కొండలన్నీ పగిలిపోయాయి, సరే కొత్తవి కొనిస్తానులే, ముందు మర్యాద రామన్న గారి దగ్గరికి వెళ్దాం పద అన్నాడు. అదేంటి కాసిం, ఇవి మా తాత ముత్తాతల కాలం నుండి ఉన్న కొండలు పగలగొట్టింది కాకుండా కొత్తవి కొనిస్తానంటున్నావేంటి, నా కొండలే నాకు కావాలి అన్నాడు. అంటే ముందుగా మర్యాద రామన్న చెప్పాడు ఏం మాట్లాడాలో. ఇక ఇద్దరు కీచులాడుకుంటూ మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళారు. ఆ కొండలు ఎలా ఇస్తాను, కొత్త ఇస్తానంటాడు కాసిం. ఇక మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళి కాసిం ఏమో గుర్రం గురించి చెప్పాడు, శేషయ్య ఏమో కొండల గురించి చెప్పాడు. ఏం తీర్పిస్తాడు మర్యాద రామన్న అని సభంతా కిటకిటలాడిపోయింది ప్రజలతో. సరే, నేను తీర్పిస్తున్నాను, కాసిమ్కేమో
చనిపోయిన తన గుర్రం కావాలన్నాడు. అది ధర్మమే అనుకుందాం. శేషయ్య తన కుండలే తనకు కావాలంటున్నాడు. అది సహజమే. అందుకని కాసిం, నువ్వు ఇచ్చిన గుర్రమే నీకు కావాలనుకుంటే నీ వలన పగిలి ముక్కలైన అతని కుండల్ని తీసుకొచ్చి, పురాతనమైన కుండల్ని ఇవ్వు అలాగే. అప్పుడు నీకు నీ గుర్రం నీకు ఇస్తాడు అని చెప్పాడు. అయ్యా, ధర్మమా ఇది చెప్పండి, పగిలిపోయిన కుండల్ని ఎలా తీసుకొస్తానండి అన్నాడు కాసిం. మరి అదేవిధంగా చనిపోయిన గుర్రాన్ని శేషయ్య మాత్రం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలడయ్యా అన్నాడు కాసింని. ఇక కాసిం తెల్లమొహం వేశాడు. చనిపోయిన గుర్రాన్ని శేషయ్య తీసుకురాలేడు. అదేవిధంగా నువ్వు పగలగొట్టిన కుండల్ని నువ్వు తేలేవు. అందువలన చనిపోయిన గుర్రం శేషయ్య ఇవ్వడు, పగిలిపోయిన కుండల్ని నువ్వు ఇవ్వలేవు. ఇద్దరు వెళ్ళిపోండి, అదే నా తీర్పు అన్నాడు మర్యాద రామన్న. కాసిం తెల్లమొహం వేశాడు. శేషయ్య ఆనందించాడు. మర్యాద రామన్న తీర్పుకి అందరూ కూడా ఆనందించారు. సభలో ఇంకా ఒకటే చప్పట్లు అనమాట. ఇలాంటి తీర్పులు ఇచ్చేవాళ్ళు ఇదివరకు ఉండేవారనమాట పల్లెటూర్లలో. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా గొడవలే, పోలీస్ స్టేషన్లు. వాళ్ళు వచ్చేసరికి నేరాలు జరిగిపోతున్నాయి. కోర్టులు, కేసులు. ఆ కేసులు కూడా ఎంతకీ తీరవు. డబ్బులు ఊరికే అయిపోవడమే కానీ, ఆస్తులు కరిగిపోవడమే కానీ. అలాంటి రోజులు మళ్ళీ రావు. ఓకే.